గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు వెళ్ళబోయేది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో శ్రీకాకుళం టౌన్కి దగ్గరలో ఉన్న పొన్నాడ విలేజ్ దగ్గర ఒక హిల్ ఉంది. సో దాని గురించి ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఎగ్జాక్ట్గా మేము వెళ్ళింది ఏంటంటే ఆఫ్టర్నూన్ సెషన్. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వెళ్ళండి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే సన్లైట్ చాలా హెవీగా ఉంటుంది, మొత్తం ఏరియా అంతా కూడా కొంచెం హీట్ ఉంటుంది. సో పైకి వెళ్ళి చూద్దాం అసలు పైన ఏమున్నది ఏంటనేది మీకు డైరెక్ట్గా చూపిస్తే ఇప్పుడు వెళ్తున్న వే అనేది. సో ఇది వే యాక్చువల్గా వెళ్తున్నది. దీనికి రోడ్డు అంటూ పర్టికులర్గా ఏం లేదు. ఇక్కడ టోటల్ కొండ పక్కన అంతా కూడా మైనింగ్ అనేది చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అదంతా కూడా తవ్వేశారు. సో మనకున్న చిన్న రూటే, ఆ చిన్న రూట్ పక్క నుంచి కూడా చిన్న స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ పై నుంచి మనం పైకి వెళ్ళాలి. ఇది రూటు యాక్చువల్గా ఈ రూట్ నుంచి పైకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా మైనింగ్ అయిపోయింది, అదంతా కూడా తవ్వేశారు. బట్ లొకేషన్ అయితే మాత్రం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వెళ్తే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది లొకేషన్ పైకి కొండపైకి వెళ్ళేది ఈ రూటు. సో ఈ పొన్నాడు అనేది శ్రీకాకుళం నుంచి అయితే మీకు ఒక 4 to 5 km ఉంటుంది. లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతా. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మార్నింగ్ ఒక 10 లోపల, ఈవినింగ్ అయితే ఒక 3:30, 4 తర్వాత వెళ్ళండి. ఆఫ్టర్నూన్ సెషన్ మాత్రం వెళ్ళొద్దు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న స్టెప్స్ కొండపైకి వెళ్ళడానికి. సో ఒకప్పుడు ఏంటంటే ఇదంతా కూడా మట్టితో ఉండేది, తర్వాత కొంచెం డెవలప్ చేసి ఈ సిమెంట్ది స్టెప్స్ అనేవి వేశారు. పైకి వెళ్తుంటే కొలితే మీకు ఆల్టిట్యూడ్ తెలుస్తుంది. నెక్స్ట్ క్లైమేట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది. పైన చెట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. బట్ లొకేషన్ అయితే మాత్రం అక్కడి నుంచి చూడడానికి చాలా బాగుంటుంది. శ్రీకాకుళం ఆఫ్ ద పార్ట్ కంప్లీట్గా మనం చూడొచ్చు. సో ఇది ఈ స్టెప్స్ అనేవి తిన్నవి. ఇది దాటిందంటే మనకి కొండపైకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సివిలియన్స్ రావడం అనేది చాలా తక్కువ, అందుకే చుట్టుపక్కల ఏరియా అంతా కూడా చాలా న్యాచురల్గా ఉంది. అంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ అటువంటి ఏం లేవు. ఇంచుమించు అంతా నీట్గా ఉంది. ఇదంతా కూడా లాస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఇక్కడ వర్షం పడింది, అందుకు మీకు ఇవన్నీ ఇంకా నీట్గా కనిపిస్తున్నాయి. లేకపోతే ఇదంతా కూడా డస్ట్తో ఉంటాయి. పైకి వెళ్తే మీకు లొకేషన్ నెక్స్ట్ పైన ఉండే టెంపుల్ ఏంటనేది ఒకసారి చూపిస్తా. సో పైకి వచ్చేస్తాం టెంపుల్ పైకి. నెక్స్ట్ మరొకటి నా సజెషన్ ఏంటంటే పైన చాలా హాట్గా ఉంటుంది. ఎవరైనా వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా మీరు వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి, లేకపోతే పైకి వెళ్ళిన తర్వాత డిహైడ్రేట్ అయిపోతారు. సో ఇది కొండపై నుంచి పక్కకున్న లొకేషన్ ఇది. చుట్టుపక్కల ఎంత గ్రీనరీ కనిపిస్తుందంటే చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం నాగావళి రివరు బే ఆఫ్ బెంగాల్తో మెర్జ్ అయ్యే లొకేషన్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే నాగావళి రివర్ అది. సో ఇదంతా కూడా ఇక్కడ టెంపుల్ కొండపైన ఉన్నది. సో మీరు చూస్తున్నది టెంపుల్ ఇది. సో ఎవరు గాడ్ అనేది డైరెక్ట్గా మీరు చూద్దురా. టెంపుల్ అంటే పెద్దగా ఏమి ఉండదు, చిన్నదే ఉంటుంది. ఒకప్పుడు ఇంకా చిన్నగా ఉండేది, ఈ మధ్యకాలంలో దీన్ని డెవలప్ చేశారు బాగా. బట్ వ్యూ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో అంత ఎండతో పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళగానే చాలా బాగుంది. సో మీరు చూస్తున్న గాడ్ ఇదే దేవుడు, సింహాద్రి అప్పన్న అంటారు. సో మరీ అంటే టెంపుల్ అని అంటే మీరు ఊహించుకున్నట్టు అంత ఏమి ఉండదు. బట్ నేచర్ని చూడాలంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఆఫ్టర్నూన్ టైంలో ఉన్న లొకేషన్ ఇది. సో ఆ టైంలో ఎంత బాగుందంటే మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ సెషన్ వెళ్ళారంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న కంపెనీ అది ఫ్యాక్టరీ, కెమికల్ ఫ్యాక్టరీ అది పొన్నాడు దగ్గరలో ఉండదు. మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే డైరెక్ట్గా అవన్నీ కనిపిస్తాయి. సో ఇదంతా కూడా గ్రీనరీ. యాక్చువల్గా ఇది సమ్మర్ టైం కాబట్టి ఇక్కడ ఉండే ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఎంటీగా ఉన్నాయి. నార్మల్ టైంలో అయితే మాత్రం ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ఫీల్డ్స్ అవి. సో ఎయిర్ చూడండి, చెట్లు ఏ విధంగా ఊగుతున్నాయో, చాలా ఎయిర్ హెవీగా ఉంటుంది అక్కడ. సో మీకు కనిపిస్తున్న శాండ్ అనేది నాగావళి రివర్. సో మీకు కనిపిస్తుంది కదా, అది నాగావళి రివర్, అక్కడి నుంచే వెళ్తుంది. సో ఇక్కడ నుంచి చూసేటప్పుడు మీకు అంటే నీట్గా చూస్తే మీకు కోటేశ్వర స్వామి, ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఒకటి, నెక్స్ట్ సాయిగిరి ఇక్కడ నుంచే మీకు లొకేషన్ ఉంటుంది. బట్ అది మీకు మీ ఐసైట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మాకైతే కొంచెం టైం పట్టింది ఎక్కడ ఉన్నది అనేది. సో నెక్స్ట్ ఈ ఫ్యాక్టరీ, దీని గురించి మీకు గూగుల్ సెర్చ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పొన్నాడ కొండ కోసం. ఇంకా ఏమైనా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో విజిట్ చేసే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము విజిట్ చేసి దాని ఇంపార్టెన్స్ ఏంటనేది ఓవరాల్గా అందరికీ తెలియజేసేలా చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.